హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే ఏం క్లీన్ చేయలేదు. కొంచెం టైర్డ్‌గా ఉంటే ఇంకా ఈవినింగ్ క్లీన్ చేసుకుందామని అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ వచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నాను కిచెన్ మొత్తం. ఇంకా వెజిటబుల్స్ గూడా తెచ్చాను. ఇంకా అవి వాటి ప్లేసుల్లో అరేంజ్ అయితే చేయాలి. సరే ఎందులో అరేంజ్ చేద్దాం అన్నట్టుగా కవర్స్ ఇంకా వాటికి కావాల్సిన బాక్సెస్ అన్నీ రెడీ చేస్తున్నాను. అసలు టైం అయితే 6 ఆర్ 6:30 అవుతుందండి. అప్పటికే అసలు ఎంత చెమటలు పడుతున్నాయంటే అంత చెమటలు పడుతున్నాయి. ఇలా చెమటలు పడతాయా వేడిగా ఉంటది. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం వస్తోందండి ఫుల్‌గా. అదే నైట్ అయితే ఫుల్ వర్షం వస్తోంది. ఏంటో మరి ఇది ఏ సీజన్ అని గూడా తెలియడం లేదు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ ప్లస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా వెజిటబుల్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు వెజిటబుల్స్ తెచ్చిన వెంటనే కవర్స్‌లో అయితే పెట్టేసామనుకోండి ఎత్తుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. అదే మనం సపరేట్‌గా బౌల్స్‌లో అయితే వేసామంటే మనం వంట చేసేటప్పుడు కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. నేనైతే ఆనియన్, టమాటో ఇలా తనీగా బౌల్స్‌లో అయితే వేసి పెట్టేసాను. ఇంకా ఈ చిన్న కుండ అయితే చూసారా? అందులో అయితే తెల్లగడ్డలైతే వేస్తాను. అదే వెల్లుల్లిపాయలు. కొంతమంది తెల్లగడ్డలు గూడా అంటారు గదండీ! మేమైతే తెల్లగడ్డలనే అంటాము. ఇంకా ఈ చిన్న కుండకైతే ఒక స్టోరీ ఉందండి. క్యూట్‌గా ఉంది గదా! ఇదైతే ఒకసారి మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము ఆన్‌లైన్‌లో. అందులో చేపల పులుసయితే పంపించారండి. ఎంత క్యూట్ ఉంది గదా! ఇంకా బావుంది గదా! అన్నట్టుగా నేనే ఉంచేసుకున్నాను. పడేయలేదనమాట. ఇంకా ములక్కాడలైతే అలానే పెడితే ఫ్రిడ్జ్‌లో మనకి స్పేస్ సరిపోదు కదా! ఇంకా ములక్కాడలు కూడా కట్ చేసేసాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకండి. కొంతమంది అంటే చాలా టిప్స్‌లో చూసాను. వాష్ చేసేసి టిష్యూ పేపర్ అయితే పెట్టేస్తే అలానే ఫ్రెష్‌గా ఉంటుంది అన్నారు. కానీ అదేంటోనండి నాకైతే సెట్ కాలేదు. ట్రై చేశాను గానీ, ఆ పేపర్ కూడా తడిసిపోయి పాడైపోయింది. అందుకే నేనెప్పుడు కొత్తిమీర వాష్ చేయను. జస్ట్ కింద కాడలుంటాయి కదా! అవి కట్ చేసేస్తాను. కట్ చేసేసి మనం వంట చేస్తాం కదా! అప్పుడు యూజ్ చేసేటప్పుడు తీసి ఫ్రెష్‌గా కడిగైతే యూజ్ చేసుకుంటాను. ఇంకా కొత్తిమీర కట్ చేసిన తర్వాత ఆ మట్టి అంతా కౌంటర్ టాప్ పైన పడిపోయిందండి మళ్ళీ. ఇంకోసారి మళ్ళీ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్ విషయానికొస్తే వైట్ బిరింజే చేస్తున్నాను. అంటే బిరింజి అంటే బిర్యానీ అనుకోండి. మేము వైట్ బిరింజి అంటాం. మేబీ దీన్నే బగారా రైస్ కూడా అని అంటారా అని నాకు తెలీదు. అనుకుంటున్నా నేను కూడా. ఇంకా అదైతే చేస్తున్నానండి. ఇంకా ఈ వైట్ బిరింజీకైతే అసలు చాలా సింపుల్ అండి. మనం ఇంగ్రీడియెంట్స్‌ని రెడీ చేసుకున్నామంటే జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదనమాట. అంత ఈజీ రెసిపీ. దీనికి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ గార్లిక్ అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఈ 3 ఉంటే చాలు. గార్లిక్ అయితే కొంచెం పెద్దదిగా ఉండాలి. అప్పుడే మనకి బావుంటుంది. కట్ చేయకూడదు. ఇంకా మిక్సీ వేయకూడదండి. అలానే పెద్దదిగా అలానే వేసేయాలి ఆయిల్‌లో. అప్పుడే చాలా బావుంటాయి. ఇంకా ఆనియన్ అయితే మనం ఇలానే కొంచెం పెద్దదిగాను, స్లైసెస్‌గాను కోసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆనియన్, గార్లిక్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఆనియన్, గార్లిక్ రెడీ చేసేసిన తర్వాత రైస్ కూడా నానబెట్టేసాను. ఇంకా ఈ గ్రీన్ చిల్లీ ఉంది చూసారా? ఇప్పుడేనండి మార్కెట్‌కి పోసొచ్చాను. మర్చిపోయాను. ఇంకా గ్రీన్ చిల్లీ కోసం ఫ్రిడ్జ్‌లో వెళ్ళి చూస్తే ఒక్కటి కూడా లేదు. అయ్యో! అనుకున్నా ఇప్పుడే వెళ్ళని తీసుకొచ్చుంటే బావుండు గదా! అనుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అంతా వెతికితే 4 అయితే దొరికాయండి. అవి ఎలానో అవన్నా దొరికాయి అన్నట్టుగా సంతోషించాను ఇంకా. ఇంకా బావున్నవైతే వేసేసి బాలేనటివైతే పడేశాను. ఒక్కొక్కసారి మనకి వద్దన్నవే మనకి ఆదుకుంటాయన్నట్టుగా ఇవైతే యూజ్ చేయలేదు. ఇంక పాతవయింది గదా! పడేద్దాం అనుకున్నట్టుగా ఇప్పుడు ఆ పాత పచ్చిమిర్చే నాకు యూజ్ అయింది. ఏ వస్తువైనా అంతే అండి. మనకి యూజ్ లేదని పక్కన పడేస్తామా, ఏదో ఒక రోజు దాంతో మనకి కంపల్సరీ యూజ్ అయితే ఉంటుంది. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ లైట్‌గానే పోసానండి. మీకు చూడ్డానికి ఎక్కువగా పోసినట్టు అనిపించొచ్చు. లేదు కొంచెమే పోసాను. ఇంకా ఆయిల్ పోసేసిన తర్వాత కొంచెం సోంపేయాలి. ఇంకేం వేయకూడదు. ఇంకా సోంపైతే వేసేసి ఫస్ట్ మనం గార్లిక్‌నే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు.
ఇంకా గార్లిక్‌ని అయితే ఫ్రై చేసేసి నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అసలు ఆనియన్స్ గార్లిక్ వేసినప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అందులో ఇంకా ఆనియన్ గూడా వేసేసామా అస్సలు చాలా మంచి స్మెల్లు. సూపర్ స్మెల్ అయితే వస్తది. ఇంకా కుక్కర్ ఎందుకు అలా ఉందని మీకు డౌట్ రావచ్చు. ఇది చాలా ఓల్డ్ కుక్కర్ అండి. మళ్ళీ కుక్కర్ ఎందుకు ఇలా ఉంది అని కామెంట్ అయితే చేయొద్దండి ప్లీజ్. కుక్కర్ బాగా యూస్ అవుతోంది గదా! సో, ఓల్డ్ కుక్కర్ అందుకే దాన్ని పడేయలేదు. ఇంకా వాడుతున్నాను. ఇంకా ఎన్ని రోజులు వాడతానని గూడా తెలీదు. స్మెల్ అయితే సూపర్ స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇంకా వాటర్ చాలామంది 1:2 రేషియోలో పోస్తారు. నేనైతే నాకు సెట్ కాదండి అది. నేనెప్పుడు 1:3నే యూజ్ చేస్తాను రేషియోలో. ఇప్పుడు చూయించాను కదా! ఆ గ్లాస్‌తో 1 గ్లాస్ బియ్యం అయితే వేశాను. సారీ 2 గ్లాస్ రైస్ అయితే వేశాను. 2 గ్లాస్ రైస్‌కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసానండి. ఇంకా వాటర్ అయితే పోసేసి 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా మన స్పైసెస్ ఉంటాయి కదండీ! ఆ స్పైసెస్ అన్నీ ఇంకా ఫ్రై అయితే చేసుకొని పౌడర్ కొట్టి పెట్టుకుంటా ఇంట్లోనే. హోమ్‌మేడ్ గరం మసాలా అది ఒక స్పూన్ అయితే వేసేసి ఇంకా ఘీ అండి. ఘీ వచ్చి ఆప్షనల్ అండి. వెయ్యాలని లేదు. ఇంకా ఉంది కాబట్టి వేశాను. చెప్పాను కదా! మా ఇంటి దగ్గర పెరుగు ప్యాకెట్ తీసుకుంటే ఫ్రీ ఇస్తారని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఆ ఘీ యూజ్ చేసినప్పుడంతా. ఇంకా ఫైనల్లీ రైస్ అయితే వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేసేయాలండి. పెట్టేసాను. సరే ఇంకా 3-4 విజిల్స్ అయితే రావాలి. ఇంకా విజిల్స్ వచ్చేంత లోపల డిషెస్ అయితే వాష్ చేసేయాలన్నట్టుగా ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటాను. అంటే విజిల్ రావాలని కాదు గానీ, నేను ఒక టార్గెట్ అయితే పెట్టేస్తానండి. ఈ హాఫ్ అన్ అవర్‌లో నేను డిషెస్ కంపల్సరీ చేసేయాలన్నట్టుగా. ఇంకా ఫాస్ట్‌గా అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడే కాదండి ఎప్పుడంతే నేను గిన్నెలు కడగడానికైతే ఏదో ఒక టైమింగ్ పెట్టుకుంటేనే ఆ టైమింగ్‌లో నేను ఫినిష్ చేయగలుగుతాను. ఇంకా విజిల్ గూడా వస్తోంది. స్టార్ట్ అవుతుంది. ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నాను అనుకోకండి. కెమెరా సరిగ్గా ట్రైపాడ్ సరిలేదు. సరే ఎక్కడ పడిపోతుందో అన్నట్టుగా వెనక్కి తిరిగి చూస్తున్నాను. అసలు రికార్డ్ అవుతుందా లేదా అని చూస్తున్నాను ఫస్ట్. ఇప్పుడే కదండీ! ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. కెమెరా ఎటు సైడ్ పెట్టాలి ఏంటి అన్నట్టుగా. ఇంకా ఈ గిన్నెలు కడగడంలో అన్ని గిన్నెలైతే కడిగేస్తానండి. ఈ పాల గిన్నెలున్నాయి చూసారా? పాల గిన్నెలైతే చాలా సతాయిస్తాయండి అస్సలు. ఇంకేం చేద్దాం? అసలు నేను వెనక్కి వేసుకుంటూ వస్తాను. లాస్ట్‌లో కడుగుదాం అని పాల గిన్నెని. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పాల గిన్నె తీసి కడిగితే ఎప్పుడు వేసుకున్నా మనమే కడుక్కోవాలన్నట్టుగా నాకు నేనే నవ్వుకుంటాను. చూడండి ఆ పాల గిన్నె కడిగేటప్పుడు నా ఎక్స్‌ప్రెషను అస్సలు పోదండి. ఎంత రుద్దినా. ఫైనల్లీ ఎలానో కడిగేశాను. ఇంకా డిషెస్ అయితే కంప్లీట్ అయిపోయి అంత లోపల విజిల్స్ కూడా వచ్చేసాయి. 4 విజిల్స్ మన వైట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా షింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇంకా బిర్యానీ రెడీ అయిన వెంటనే ఫస్ట్ మా పాపకైతే పెట్టాను. తను తినేసి చాలా బాగుందని చెప్పింది. అస్సలు మనం ఎన్ని వంటలు చేసినా, ఏం చేసినా బాగుంది అని ఎవరన్నా ఒక్క మాట అన్నారంటే ఆ హ్యాపీయే వేరు కదండీ! మనం ప్రాసెస్ చేసినప్పుడు నా కష్టమంతా పోతది. నాకైతే అలానే అనిపిస్తుందండి. చూసారా ఎంత బాగొచ్చిందో! మీకు చూడ్డానికి వైట్ రైస్ లానే కనిపిస్తది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కాంబినేషన్ వచ్చి ఊరగాయ అండి. ఎనీ టైప్ ఆఫ్ ఊరగాయ సూపర్ ఉంటది. ట్రై చేయండి. ఇంకా ఇవాళ ఈవినింగ్ రొటీన్ అయితే వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.